లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. శరవేగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే ఫంక్షన్లను, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాడ్ రద్దు, చంద్రన్న బీమాలో పాటుగా మరికొన్ని హామీలను నెరవేర్చింది. మరియు దీపావళి సందర్భంగా దీపం పథకం విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 31వ తారీఖున ప్రారంభించిన దీపం పథకం. ఈ దీపం పథకానికి కావాల్సిన అర్హతలు: ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్, కేవైసీ పొందగలిగి ఉండాలి. ముందుగా గ్యాస్ బుక్ చేసి 833 రూపాయలు చెల్లించి గ్యాస్ తీసుకోవాలి. తదుపరి 48 గంటల్లో తమ నగదు తమ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం ద్వారా స్త్రీలకు, పేద ప్రజలకు భారం తగ్గింది. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కోసం సంవత్సరానికి 2640 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించారు. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ దీపం పథకం పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నేను మారుమూల గ్రామం నుంచి వచ్చాను. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న నా తల్లి పడ్డ కష్టం చూశాను. అందుకే ఆనాడు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నానని తమ భావాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని. ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి, కడుపు నిండా పొగబోయేది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు తీపెంకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది. సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు. మళ్ళీ కట్టెపైలు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను. అందుకే ఆలోచించా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. తదుపరి సూపర్ 6 పథకాలలో భాగంగా యువతలకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3000 రూపాయల నిరుద్యోగ భృతి, అమ్మకి వందనం కార్యక్రమంలో స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలులో ఉంది.